హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఎగ్ బొండాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఎగ్ బొండాలు బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్కి ఈ ఎగ్ బొండా బెస్ట్ ఆప్షన్. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా మనం ఈ ఎగ్ బొండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం లేకుండా ఈ ఎగ్ బొండాల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ బొండాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 6 దాకా ఎగ్స్‌ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్‌ని మనం బాయిల్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకోండి. అందులోకి దాదాపుగా 1 లీటర్ దాకా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఈ వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్‌లో ఈ వాటర్ చక్కగా బాయిల్ అయిపోతుందండి. ఇలా బాయిల్ అయ్యాక ఇందులోకి ఎగ్స్‌ని డ్రాప్ చేసుకోవాలి. ఎగ్స్‌ని ఒకేసారి వేయకుండా ఒక్కొక్క ఎగ్‌ని తీసుకొని చిన్నగా వాటర్‌లోకి డ్రాప్ చేసుకోవాలి. మనం ఈ ఎగ్స్‌ని వాటర్‌లో డ్రాప్ చేసేటప్పుడు ఈ ఎగ్స్ అనేవి మునగాలండి. ఒకవేళ ఈ ఎగ్స్ మునగకుండా పైకి తేలుతున్నట్టయితే ఆ ఎగ్స్ చెడిపోయినట్టు. ఆ ఎగ్స్‌ని తీసి పక్కన పెట్టండి. ఇలా అన్ని ఎగ్స్‌ని డ్రాప్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్‌ని కూడా వేసి ఈ ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవాలి. నార్మల్‌గా మనం ఎగ్స్‌ని బాయిల్ అవ్వడానికి మినిమమ్ 15 మినిట్స్ దాకా టైం పడుతుందండి. మనం ఈ ఎగ్స్‌ని బోండాల కింద వేసుకుంటున్నాం కాబట్టి మరొక 5 మినిట్స్ ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాలి. అంటే ఈ ఎగ్స్‌ని కొంచెం హార్డ్‌గా బాయిల్ చేసుకోవాలండి. ఇలా ఈ ఎగ్స్‌ని కొంచెం హార్డ్‌గా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ ఎగ్స్‌లో ఉండే వాటర్ అంతా డ్రైన్ ఔట్ చేసేయండి. తిరిగి మళ్ళీ ఈ ఎగ్స్‌లోకి ట్యాప్ వాటర్‌ని వేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేశాక ఈ ఎగ్స్‌ని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. అప్పుడే ఈ ఎగ్స్ పైన ఉండే పెంకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా ఎగ్స్ కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఎగ్‌ని తీసుకొని ట్యాప్ చేస్తూ పైన ఉండే పెంకుని తీసేయాలి. ఇలా అన్ని ఎగ్స్‌ని ట్యాప్ చేస్తూ పైన ఉండేని పెంకుని తీసేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ పెంకుల్ని తీసుకున్న తర్వాత ఈ ఎగ్స్‌ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్‌ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మీరు ఈ ఎగ్స్‌ని 2 పార్ట్స్‌గా అయినా లేదా 4 పార్ట్స్‌గా అయినా కట్ చేసి బొండాల కింద వేసుకోవచ్చండి. ఇలా కట్ చేసి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా హోల్ ఎగ్‌నైనా బొండాల కింద వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హోల్ ఎగ్‌ని బొండాల కింద వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకు ఒక బౌల్‌ని తీసుకోండి. అందులోకి ఒక 2 కప్పు దాకా శనగపిండిని తీసుకోవాలి. నేనిక్కడ 6 ఎగ్స్‌ని తీసుకున్నాను కాబట్టి ఒక 2 కప్పుల దాకా శనగపిండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బొండాలు క్రిస్పీగా వస్తాయండి. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్‌కి సరిపోయే సాల్ట్, చిటికెడు పసుపు, ఒక స్పూన్ దాకా కారం, ఇంకా ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్, ఒక స్పూన్ దాకా గరం మసాలా, ఇంకా హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా, ఇంకా సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది థిక్‌గా ఉండాలండి. మీకు ఒకవేళ ఈ బ్యాటర్ పల్చగా అయినట్టుంటే ఇందులోకి ఇంకాస్త శనగపిండిని కూడా వేసి బ్యాటర్‌ని థిక్‌గా చేసుకోవచ్చు. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బొండాలు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఒక్కొక్క ఎగ్‌ని తీసుకొని ఈ శనగపిండి బ్యాటర్‌లో మిక్స్ చేసుకుంటూ ఎగ్‌కి బాగా అప్లై చేసుకొని ఆయిల్‌లోకి డ్రాప్ చేసుకోవాలండి. ఇలా అన్ని ఎగ్స్‌ని చక్కగా ఒక్కొక్కటిగా పిండిలో మిక్స్ చేసుకుంటూ ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ హ్యాండ్‌తో డ్రాప్ చేసుకోలేము అనుకుంటే ఇలా స్పూన్‌తోనైనా డ్రాప్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఎగ్స్‌ని డ్రాప్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్‌ని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ ఎగ్స్‌ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్‌ని లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని ఎగ్స్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్‌ని ఒక టిష్యూ ఉన్న ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్‌ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టండి. చూడండి, ఎగ్ బొండాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక ఎగ్‌ని తీసుకొని కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్‌ని ఇంకా కొంచెం కారంని స్ప్రింకిల్ చేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్‌ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. ఇంకా కొంచెం కొత్తిమీర, లాస్ట్‌లో కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని ఈ ఎగ్ బొండాల్ని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బావుంటాయండి. ఈ ఎగ్ బొండాల్ని తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా బెస్ట్ ఆప్షన్ అండి. మరి ఈ ఎగ్ బొండాల్ని మీరు ట్రై చేయండి.
ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.